సో మాదాపూర్ చూసుకుంటే గనక ఒకప్పుడు ఒక కుగ్రామం అని చెప్పుకోవచ్చు. ఒక మారుమూల ప్రదేశం అని చెప్పొచ్చు. అలాంటిది జూబ్లీ హిల్స్‌ని ఆనుకొని ఉన్న ఈ మాదాపూర్‌కి వెళ్ళాలంటేనే ఒకప్పుడు భయపడే పరిస్థితి అయితే ఏర్పడేది. చీకట్లో వెళ్ళాలంటేనే. అంటే ఒకప్పుడు అంత ఐసోలేటెడ్‌గా ఉండేది ప్లేస్ చూసుకుంటే గనక. అలాంటిది ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చిన తర్వాత టోటల్‌గా ఆ మాదాపూర్ యొక్క రూపురేఖలే మారిపోయాయని చెప్పొచ్చు. అంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వచ్చిన తర్వాత టోటల్ సినారియోనే మారిపోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అద్దాల మేడలు కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, లేకపోతే ఎన్నో రకాలైన ఫ్లాట్స్ కానివ్వండి, బిల్డింగ్స్ వచ్చిన తర్వాత టోటల్ గా మాదాపూర్‌కి ఒక మంచి ఆంతర్యం అయితే సంతరించుకుందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో అంటే పెద్ద పెద్ద హైటెక్ అంటే ఐటీ దిగ్గజ కంపెనీస్ అంటే టీసీఎస్, ఐబీఎం అట్లాంటి ఎన్నో కంపెనీస్ వచ్చిన తర్వాత మాదాపూర్ చూస్తేనే నిజంగానే ఒక ఫారిన్ కి వెళ్ళిన ఒక యుఎస్, యూకే ఫ్రేమ్ అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే హైటెక్ కంపెనీస్ అంటే హైటెక్ సిటీ వచ్చిన తర్వాత అలాగే ఐటీ కంపెనీస్ వచ్చిన తర్వాత ఆ నగర వాసులకు కూడా ఒక భారీ డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అలాంటిది ఒకప్పుడు మాదాపూర్ లో సింగిల్ బిహెచ్కేకి వెళ్ళాలంటే 5,000 నుంచి 10,000 రూపాయలు అయితే ఉండేది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక సుమారు 20 నుంచి 25,000 అయితే ఉందని చెప్పొచ్చు సింగిల్ బిహెచ్కే. సో అంటే ఒక 1000 ఎస్ఎఫ్టీ లో డబల్ బిహెచ్కేకి వెళ్ళాలంటే కనుక ఒకప్పుడు 25,000 నుంచి అట్లా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే కనుక 30 to 35,000 మధ్యలో ఉందని చెప్పొచ్చు. సో కాజాగూడలో కూడా అంటే 3 బిహెచ్కేకి వెళ్ళాలంటే సుమారు 50,000 వరకు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఇప్పుడు రెంట్స్ చూసుకుంటే గనక నిజంగానే ఒక మంచి డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. ఈ కంపెనీస్ వచ్చిన తర్వాత ఒక మంచి ఆంతర్యం అయితే సంతరించుకుందని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో అంటే బ్యాచిలర్స్ కి ఎక్కడన్నా రెంట్ దొరకాలంటే చాలా కష్టం. అంటే ఒకప్పుడు చూసుకుంటే గనక బ్యాచిలర్స్ కి రెంట్ దొరకాలంటే చాలా కష్టం అయ్యేది. ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా కాదు, ఓన్లీ ఫ్యామిలీస్ నే ప్రిఫర్ చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మాదాపూర్ లో, హైటెక్ సిటీలో, గచ్చిబౌలిలో టోటల్ సినారియోనే మారిపోయిందని చెప్పొచ్చు. ఓన్లీ బ్యాచిలర్స్ నే ప్రిఫర్ చేస్తున్నారు రెంట్స్ ఇవ్వాలంటే. అలాంటిది బ్యాచిలర్స్ కి కూడా అంటే ఇద్దరు ముగ్గురు ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే గనక సమానంగా ఆ రెంట్ ని కూడా చాలా ఈజీగా పంచుకుంటారు. సో ఈ నేపథ్యంలోనే ఓనర్స్ కూడా ఎక్కువ మంది బ్యాచిలర్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది అంటే అంతకు ముందు నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే టోటల్ 50% వరకు అయితే రెంట్స్ అయితే పెరిగాయని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే గనక ఫర్నిష్డ్ ఫ్లాట్స్ వస్తున్నాయి, ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, ఫర్నిష్డ్ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అంటే హోల్సేల్ గా రెడీమేడ్ గా ఏసీస్, ఫర్నిచర్స్ తోటి అండ్ అలాగే ఇంటీరియర్స్ తోటి రెడీమేడ్ గా ఇస్తున్నారు. అలాంటిది ఇప్పుడు కొత్త కల్చర్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా వీటి వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఐటీ కంపెనీస్ వచ్చిన తర్వాత టోటల్ గా మాదాపూర్ సినారియో మారిపోయింది. అద్దెలు కూడా అంతకంతకు మించిపోయాయని చెప్పొచ్చు. సో మరి దీని గురించి అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో హైదరాబాద్ ఐటీ క్యారిడార్ లో ఇంటి అద్దెలకు రెక్కలు. అలాంటిది మాదాపూర్ ఒకప్పుడు కుగ్రామం. సో జూబ్లీ హిల్స్ ను ఆనుకొని ఉన్న ప్రాంతానికి సాయంత్రం 6 తర్వాత రావాలంటే భయపడే పరిస్థితి అయితే ఉండేది. హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం స్వరూపం మొత్తము మారిపోయింది. బహుళ జాతి ఐటీ కంపెనీల రాకతో ఎటు చూసినా అద్దాల మేడలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి. సో హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాల్లో అనేక ఐటీ కంపెనీలు ఉండడంతో ఉద్యోగుల నుంచి నివాస గృహాలకైతే డిమాండ్ పెరిగింది. అలాంటిది ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక 5,000 నుంచి 10,000 ఉండేది. ఇప్పుడు 20,000 నుంచి 25,000 అయితే పెరిగిందని చెప్పొచ్చు. 1000 చదరపు అడుగుల 2 బిహెచ్కే ఫ్లాట్ అద్దె 4 ఏళ్ల కిందట చూసుకుంటే 23,000 ఉండగా ఇప్పుడు 35,000 వరకు అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఐటీ కంపెనీస్, స్టార్టప్లు ఎక్కువ సంఖ్యలో ఉండడమే ఇందుకు కారణం. సో కాజాగూడలో పేరున్న గేటెడ్ కమ్యూనిటీలో 3 పడక గదుల ఇంటికి 50,000 వరకు అయితే అద్దె వసూలు చేస్తున్నారు. సో పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా కొత్త అపార్ట్మెంట్లు అందుబాటులోకి రాకపోవడం అద్దెలు పెరగడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. సో గత 5 ఏళ్లలో హైటెక్ సిటీ ప్రాంతంలో ఇళ్ల అద్దెలు 50% పెరిగాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపించినా 4-5 రోజుల్లో దిగిపోతున్నారు. సో నగరంలో బ్యాచిలర్ కే ఇల్లులు అద్దెకు దొరకడం కష్టం. ఇందుకు భిన్నంగా హైటెక్ సిటీ ప్రాంతంలో వారికి ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఐటీ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యం. ఒక ఫ్లాట్ 2-3 ఉద్యోగులు కలిసి ఉంటారు. అద్దె మొత్తాన్ని సమానంగా భరిస్తారు. ఉద్యోగులు ఉదయం కంపెనీకి వెళ్లే రాత్రి ఎప్పుడో తిరిగి వస్తారు. దీంతో నీటి వినియోగం
తక్కువగా ఉంటుందని ఇళ్ల యాజమానులు భావిస్తున్నారు. అలాంటిది అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నివాసాల్లో ఫర్నిష్డ్ ఫ్లాట్లను అద్దెకిస్తున్నారు. సో ఫర్నిష్డ్ ఫ్లాట్లలో ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్, గృహోపకరణాలు అన్నీ ఉంటాయి. బెడ్లు, ఏసీలు, రెఫ్రిజిరేటర్, ఓవెన్స్, స్టవ్, గీజర్లు, వాటర్ ఫిల్టర్ వరకు కావాల్సినవన్నీ ఉంటాయి. కొద్ది నెలలు 1-2 సంవత్సరాలు మాత్రమే సిటీలో ఉండాలని వచ్చేవారు ఇలాంటి వాటికి మొగ్గు చూపుతున్నారు. సో అద్దె కాస్త ఎక్కువే ఉంటుంది. కట్టుబట్టలతోటి ఇంట్లోకి దిగిపోవచ్చు. అలాంటిది మాదాపూర్లో చూసుకుంటే కనుక ఇప్పుడు టోటల్ సినారియో మారిపోయింది. పిక్చరే చేంజ్ అయిపోయింది చెప్పొచ్చు. ఐటీ దిగ్గజ సంస్థలు వచ్చిన తర్వాత, హైటెక్ సిటీ వచ్చిన తర్వాత టోటల్ గా అద్దె మెడల్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఒక సినారియోనే మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఆ నివాస ప్రాంతాలకు కూడా డిమాండ్ పెరిగింది. అంటే అంతకుముందు చూసుకుంటే కనుక టోటల్ గా 50% వరకు అయితే అద్దె రెంట్స్ అయితే పెరిగాయని చెప్పొచ్చు. సో సింగిల్ బిహెచ్కే, డబుల్ బిహెచ్కే, 3 బిహెచ్కే ఏకంగా 10,000 to 15,000 వేరియేషన్స్ అయితే చూపిస్తున్నాయి గతంతో పోలిస్తే కనుక. సో అలాంటిది ఎక్కువ బ్యాచిలర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఒకరిద్దరు సాఫ్ట్వేర్స్ కలిస్తే కనుక సమానంగా వాళ్ళు పంచుకుంటున్నారు. అండ్ అలాగే తక్కువ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కూడా ఖర్చు అవుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో బ్యాచిలర్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఫర్నిష్డ్ ఫ్లాట్స్ కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చాయి. సో రెడీమేడ్ గా ఏసీ, గీజర్ కానివ్వండి, ఫర్నిచర్స్ కానివ్వండి, ఇలా కొత్తగా రంగంలోకి వచ్చాయని చెప్పొచ్చు. దీనికి చాలా మంది దిగడానికి మక్కువ చూపుతున్నారు. అలాంటిది అంటే రెడీమేడ్ గా అంటే ఇల్లు కొనడం కంటే, తీసుకోవడం కంటే ఇలాంటి రెడీమేడ్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ తీసుకోవడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మాదాపూర్ గతంలో చూసుకుంటే కనుక, ఇప్పుడు చూసుకుంటే కనుక ఎన్నో చేంజెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో అద్దె రెంట్స్ కూడా అంతకు మించి పెరిగాయని చెప్పొచ్చు. సో అలాంటిది ఇప్పుడు ఒకప్పుడు హైటెక్ సిటీలో ఉండాలంటే, ఇప్పుడు హైటెక్ సిటీలో ఉండాలంటే ఆలోచించే పరిస్థితి అయితే ఏర్పడింది చెప్పొచ్చు. సో అంతకు మించి ఐటీ సాఫ్ట్వేర్స్ వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బడ్జెట్ పెట్టాలన్నా కూడా ఉండాలన్నా. సో ఈ నేపథ్యంలోనే మాదాపూర్ రెంట్స్ అయితే ఇప్పుడు మిన్నంటుతున్నాయని చెప్పొచ్చు.